నమస్తే అన్న ఏంటన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఏడాది కాలం అయితే పూర్తయింది. మీరు ఈ ఏడాది కాలం వ్యవధిలో వాళ్ళ పరిపాలనా శైలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారంటారు మీ అవగాహన మేరకు? పరిపాలన అయితే అసలు చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆడపిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ కాడ నుంచి ప్రతి కింద స్థాయి వ్యక్తికి కూడా ప్రతి పథకం అందింది. ఆ తర్వాత చూసుకుంటే ఆడబిడ్డకి రక్షణగా ఎన్నో చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈరోజు ఈ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. కానీ ఆడబిడ్డల మీద ప్రతి చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కు ముందు సుగాలి ప్రీతి అనే ఒక మహిళ గురించి మాట్లాడి రాజకీయ స్టంట్ చేశాడు. ఆ తర్వాత 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయాడని టాక్ చేసి రాజకీయంగా వాడుకున్నాడు. కానీ ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డలు అన్యాయంగా బలైపోయారో వీళ్ళ కంటికి కనపడట్లేదా? వీళ్ళందరూ మహిళలు కాదా? వీళ్ళ పట్ల ఆయన ఒక్క స్టేట్మెంట్ కూడా విడుదల చేయట్లేదు. ఏదో సినిమాలు చేసుకుంటున్నాడు. మొన్న చూస్తే ఆయన సినిమా రిలీజ్ రోజు తణుకులో కారుమూరి శ్రీనివాసరావు గారు ఆయన వెహికల్ మీద ఎక్కి బీభత్సం నానా విధ్వంసం చేశారు, అలజడి చేశారు వీళ్ళంతా. దీన్నంతా కూడా వీటి గురించి కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన సినిమా ఫంక్షన్ మీటింగులు పెట్టి వాటిల్లో వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే రాష్ట్ర ప్రజలకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తల మీద దాడి చేసి చంపేసి నానా అల్లరి చేయమన్నట్టుగా విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అంటే ఎలక్షన్ల ముందు జనసేన వాళ్ళు ఎక్కడ చూసినా కూడా వైసీపీ అంటేనే కొంచెం భయం అనేది అన్ని పార్టీల్లో కనిపించింది. మరి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వీళ్ళకి ఇంత ధైర్యం ఏం లేదన్న. బేసిక్గా వాళ్ళకంటే మనోళ్ళకే ధైర్యం ఎక్కువ. వాళ్ళ రెడ్ బుక్ పరిపాలనలో కూడా మనోళ్ళు ఇంత ధైర్యంగా యాక్టివ్గా ఎదుర్కొంటున్నారంటే కేవలం మన ధైర్యం. వాళ్ళకంటే మనకే ధైర్యం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని. కాకపోతే ఏంటంటే మనకి ఏ చిన్న విషయం మాట్లాడినా కానీ సోషల్ మీడియాలో చూసుకున్నా కానీ బయట చూసుకున్నా కానీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. దీనివల్ల కొంత మనల్ని వాళ్ళు సోషల్ మీడియాలో తగ్గినట్టుగా చూపిస్తున్నారులే కానీ వాళ్ళకంటే 100 రెట్లు మనమే బలంగా ఉన్నాము. వాళ్ళకంటే మన కార్యకర్తలే ఎక్కువగా పనిచేస్తున్నారు. వాళ్ళేం పెద్ద మనతో పోల్చుకుంటే తోపులు తురుములు అయితే కాదు. అంటే చాలా వరకు కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తానికి కూడా రెడ్ బుక్తో భయం అనే పదాన్ని రుచి చూపించారు రెడ్ బుక్తో అంటున్నారు. ఆ రెడ్ బుక్ని చూసి ఇంకా భయపడుతూనే ఉంటున్నారు వైసీపీ వాళ్ళు అనేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆ రెడ్ బుక్ రాసుకోవటానికి కారణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడు మిమ్మల్ని మేము ఎంత భయపెట్టకపోతే మీరు భయపడి రెడ్ బుక్ రాసుకున్నారు. ఇంకొకసారి గనక మాకు అధికారం వస్తే మీరు రెడ్ బుక్ పార్ట్ 2, 3, 4, 5 రాసుకుంటానే ఉంటారు. ఆ రేంజ్లో ఉంటుంది 2.0 జగనన్న పాలన. అంటే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్న మాటలను అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం మహిళలకి ఎలక్షన్ల ముందు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే మీకు ఆయన రామానాయుడు గారు అయితే మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అన్నారు. ఇంకా మరికొంత నాయకులు కూడా దీని గురించి గట్టి ప్రచారాలే చేశారు. మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. మరి ఎలా చూస్తారంటారు దీన్ని? రాష్ట్రాన్ని ఎందుకన్నా అమ్మటం? రాష్ట్రాన్ని అమ్మే బదులు వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ జెండా కూలీలు ఉన్నారు, 3 పార్టీల జెండాలు మోసిన జెండా కూలీలు ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు అమ్మేస్తే ప్రశాంతంగా అందరికీ ఇచ్చేయచ్చు పథకాలు. రాష్ట్రాన్ని ఎందుకు అమ్మటం? అంటే ఇవి సాధ్యంగానే హామీలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసి మనం చేయలేమని ఆయన నిక్కచ్చిగా చెప్పారు. వీళ్ళు ఎందుకని చెప్పలేకపోయారంటారు? ఆ మేనిఫెస్టోని తీసుకొని వచ్చారు ఎలక్షన్ల ముందు. ఆ మేనిఫెస్టోని చూపించి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రజల్లోకి తొలడుగు అనేసి వెళ్తున్నారు కదా. ఆయన చూడబోతే అన్ని పథకాలు అమలైపోయాయి, ఈ 1,500 ఒక్కటే ఉంది ఇంక చేయాల్సిందనేసి మాట్లాడుతున్నాడు. అన్న అన్ని పథకాలు ఏడ అమలయ్యా? అన్ని పథకాలు ఏడ అమలు అవ్వలేదు. మొన్న తల్లికి వందనం పథకం ఇచ్చారు. వాళ్ళు చూపించటాకైతే 6గురికి 7గురికి వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చినట్టుగా చూపిస్తున్నాడు. నాకు ఒక్కడే బాబు, మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మొన్న ఫస్ట్ ఒకసారి అమౌంట్ కొట్టేశారు, అయిపోయింది. తర్వాత మళ్ళా పెడితే ఎలిజిబుల్ లిస్టులో ఉంది, ఇంతవరకు డబ్బులు రాలేదు. ఒకటే బాబు. ఒక బాబుకి మా అబ్బాయికే కావాలంటే మీకు కావాలంటే మా ఆవిడ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం మీకు మెసేజ్ చేస్తాను, మీకు పంపిస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. ఒక్కళ్ళకి కూడా రాలేదు పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మీడియాలో పిక్స్లో ఉందిలే కానీ బయట ప్రజల్లో మటుకి వాళ్ళ మీద తీవ్ర అస్వస్థతగా అయితే ప్రజలు ఉన్నారన్న. 3 గ్యాసులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఏమి జరగలేదన్న, ఏమీ జరగలేదు. ఇప్పటికిప్పుడు రేపొద్దున ఎలక్షన్ జరిగితే వాళ్ళకి కనీసం మనకి ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి కదా, వాళ్ళకి 5 కూడా రావు 3 పోటీ చేస్తే.